ఇంతకుముందు అమలు చేశారు. దానికి బదులుగా ఏం చేశారు, ఫ్రెండ్ని పట్టుకెళ్ళి ఇంకో 2 బాటిల్ తెచ్చుకున్నారు. ఇవే అప్పట్లో బెల్ట్ షాపులు అంటే. అంటే కొంతవరకే కంట్రోల్. ఇప్పుడు అసలు కంట్రోల్ లేదు అన్ని సందర్భాల్లో. పైగా ఉండదు కదా, ఎంత అరే బెల్ట్ షాప్ కూడా పెట్టి ఎంత ఎక్కువ కావాలో అంత తాగిచ్చరని ఆయన అంటే ఇంకెట్లా వర్కౌట్ అవుతుంది? 2 తెలుగు రాష్ట్రాల్లో బెల్ట్ షాపులు అనడానికి లేదు ఇప్పుడు. మళ్ళీ బెల్ట్ షాపులు లేవని అదే వాళ్ళు అన్నారు కాబట్టి ఈనాడు జ్యోతి మీద కేసు పెట్టమనండి ముందు. వాళ్ళిద్దరే కదా పెట్టింది, రాసింది 1,00,000 బెల్ట్ షాపులు ఉన్నాయి అన్నటువంటిది. లేదా జనాలు వెర్రోళ్ళ బెల్ట్ షాపులు లేవని చెప్పి నమ్మడానికి. అంటే బెల్ట్ షాపులు ఉన్నా అక్కడికి వెళ్ళి ఎవరు తాగట్లేదు, అక్కడ తాగడం వల్ల ఎలాంటి వరకు 5 లక్షలు 7 లక్షలు డబ్బులు కట్టుకుని బెల్ట్ షాప్ పెట్టుకున్నారు పని పట్టలేక. అదేదో రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటాడు కదా, అదెందుకు పెట్టుకోవడం, 7 లక్షలు 5 లక్షలు తగలేసి. అది కామన్ సెన్స్. అంటే సరే వాళ్ళు వాళ్ళు ఏడుస్తారు, డ్రామాలు ఆడుతూ ఉంటారు, కానీ బేసిక్ సమస్య ఏంటంటే 2 రాష్ట్రాల్లోనూ ఈ బెల్ట్ షాపులు గోల ఎక్కువగానే ఉంది. తాగుడికి ఎంత తాగినా పర్లేదు అనేటటువంటిది. ఇందులో కల్తీ అంటలేదు కదా, ఒరిజినల్ మధ్యమే తాగుతుంది. బెల్ట్ షాప్ లో ఇంకో 10 రూపాయలు ఎక్కువ వేసుకొని అమ్ముతాడు, అంతే కదా, సింపుల్. అంటే బార్లకు కూడా పర్మిషన్ ఇచ్చేసారు కదా, 12 గంటల వరకు. అవి లైసెన్స్డే కదా, 12 దాకా. అవి లైసెన్స్డ్ బార్లే కదా, పోనీ లైసెన్స్డ్ బార్లు 12 దాకా. ప్రభుత్వాలకి తాగబోయించడం ద్వారా ఆదాయం వస్తుంది. జనం ఎట్టా